కదా ఉద్యమం పేరుతో వసూళ్లకు పాల్పడరని చెప్పి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడారు. అసలు కేసీఆర్ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఎవరన్నా అల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తారని చెప్పి ఎవరన్నా తర్వాత మాట్లాడతా అది ఉంది నా దగ్గర ఉంది అది కేసీఆర్ గారిని ఉద్దేశించి అన్నామంటూ మాటలు. తర్వాత కేసీఆర్ గారు తెలిసి అవినీతి జరిగిందా, ప్రభుత్వంలో తప్పులు చేశారని చెప్పి కేసీఆర్ గారు తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందని చెప్పి కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడారు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా కేటీఆర్ గారు సంబంధించి కావచ్చు ఏదైతే ఇల్లు పాలసీ కేటీఆర్ గారు తీసుకొచ్చిండు, ఆనాడే తీసుకొచ్చారు. కాకపోతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంకా ఓపెన్ చేశారని చెప్పి హిల్డు పాలసీ గురించి కూడా మాట్లాడు. అదే కాకుండా కేటీఆర్ గారికి సంబంధించి చెరువులు మాయం చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా మాట్లాడు. ఉస్మాన్ కుంట సంబంధించి అదే సార్ దాని గురించి మాట్లాడుతాం. వెళ్ళిపోతున్నారు మీరు. ఇక్కడ తెలంగాణకు సంబంధించినంత వరకు తెలంగాణ ఉద్యమం అనేది మాతృ సంస్థ. ఈ పార్టీలు ఏమన్నా కావచ్చు కదా, అప్పుడు అన్ని పార్టీలు కలిసేగా ఉద్యమం చేశాయి, జేఏసీ పెట్టుకుని. అలాంటి ఉద్యమం మీదనే ఆమె ఒక బలమైన తట్టుకోలేని ఆరోపణ చేశారు సార్. ఇప్పుడు ఆమె త్రాస్ మాత్రం వేసిన ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉందని చెప్పి అది కూడా అన్నారు. అన్నది హరీష్ రావు గారిని ఉద్దేశించి ఈ ఉద్యమం సంబంధించి పేరు ఇక్కడ చెప్పలే కానీ ఉద్యమం ఇప్పుడు కేటీఆర్ గారిని ఉద్దేశించి కొన్ని మాట్లాడింది, కేసీఆర్ గారిని ఉద్దేశించి కొన్ని, ఉద్యమకారులను ఉద్దేశించి కొన్ని. ఇంకోటి భారతీయ జనతా పార్టీ కూడా సమానం చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడరు హరీష్ రావు గారి డైరెక్షన్ నడుస్తుందని చెప్పింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్నట్టే కదా. అదే భారతీయ జనతా పార్టీ ఏకంగా ఫ్లోర్ లీడరు, అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలకు తను ఫ్లోర్ లీడరు, తను హరీష్ రావు గారి డైరెక్షన్లో నడుస్తుందని చెప్పి చాలా స్పష్టంగా. సరే మాధవరం కృష్ణారావు అంటే వాళ్ళ పార్టీ కాబట్టి నడుస్తూ తప్పు లేకపోవచ్చు. అరే భారతీయ జనతా పార్టీ సంబంధించి ఫ్లోర్ లీడరే ఏకంగా హరీష్ రావు గారి డైరెక్షన్ నడుస్తుందంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటని చెప్పేసి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఏదైతే ఉందో ఆ వాదనకు చాలా బలం చేకూరింది. హిందూ పాలసీ గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందని చెప్పినాం. కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా నిర్ధారించారు. ఫోన్ ట్యాపింగ్ పాల్పడరని చెప్పినాం. ఏకంగా అల్లుడు ఫోన్ విషయంలో మీ ప్రభుత్వం చేసిన అరెస్టులకు కానీ లేకపోతే ఈ ఎఫ్ఐఆర్లు వీటికి సంబంధించి ఆమె ఇప్పుడు రాటిఫై చేసింది, ఆమె ఎండార్స్ చేసింది సార్. అదే మేము తండ్రిని అడిగింది, సొంత అల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తారా ఎంత దరిద్రం కాకపోతేనని. అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆమె ఎండార్ చేసినట్టే కదా. ఇది మీ ప్రభుత్వానికి ఒక సర్టిఫికేట్ ఏమో సార్. మేమేమంటున్నాం, మేము అక్రమంగా ఎక్కడ కూడా రాజకీయ కోణంలో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సిట్టి విచారణ చేస్తున్నామని చెప్పినాం. వాస్తవంగా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి విచారణ చేస్తున్నామని చెప్తే ఆనాడు ఏంది రాజకీయ కోణంలో చేస్తా ఉన్నారు, ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నారు చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత నిన్న సుప్రీంకోర్టు ప్రభాకర్ రావు గారిని విచారణ చేయొచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజు కలవకుండా అంతకంటే పెద్దది అదే చెప్తాం. కవిత గారు సొంత అల్లుడు ఫోన్ ఆ మధ్య ఉన్నారు, ఇంట్లోనే ఒక కీలక నాయకుడి భార్య ఫోనే ట్యాప్ చేశారు అనే చర్చ కూడా జరిగింది. సరే పేరు ఎందుకులే గానీ జరిగిందా లేదా. ఇప్పుడు ఆమె బయట పెట్టింది నా భర్త ఫోనే ట్యాప్ చేయించారు, అల్లుడు చేసినట్టే కదా. ఫోన్ ట్యాపింగ్ పాల్పడరనే విషయం నిర్ధారణ అయింది. అదే కాక చెరువులు కబ్జా చేసినని చెప్పి చాలా స్పష్టంగా మేము మాట్లాడిన విషయం నిర్ధారణ అయింది. అదే కాకుండా ఈ వాసవి సంస్థకి ఇచ్చిరు, అది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీ అని చెప్పి చాలా స్పష్టం. వాసవి కన్స్ట్రక్షన్ సంస్థ కూడా వారు మాట్లాడిందే మేము మాట్లాడుతున్నాం. ఆ టాపిక్ వస్తా, ఆ టాపిక్ వచ్చేటప్పుడు ఈ లోపల ప్రసాద్ గారు బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారి మీద కూడా ఆమె లీగల్ నోటీస్ ఇస్తున్నానని చెబుతూ కొన్ని ఆరోపణలు చేశారు. నీకేం సంబంధం, నీకేం తెలుసని నా భర్త ఫోటో చూపించి మాట్లాడారు. అయితే ఇక్కడ నేను కూడా ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. బీజేపీకి ఉన్నది 8 మంది ఎమ్మెల్యేలు, అయితే 7 ఎమ్మెల్యేలేమో బీజేపీ ఎమ్మెల్యేలాగా బిహేవ్ చేస్తున్నారు. వారొక్కరు మహేశ్వర్ రెడ్డి గారు మాత్రం బీఆర్ఎస్ నాయకుల్లాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలాగా, బీఆర్ఎస్ నాయకుల గైడ్ లైన్స్ నడుస్తున్నాడు అనే చర్చ చాలా బలంగా ఉంది. అన్ని పార్టీల్లో ఉంది. నేను ఒక అడుగు ముందుకే చెప్తున్నా, మీ పార్టీలో కూడా ఉంది. నాతో మీ పార్టీ నాయకులే 2-3 అన్నారు, పేర్లు చెప్పను కదా. ఇది నిజమేనా?